గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి మన అరుణోదయ ధ్యానంలో వాక్యమును మనం ఎలా చదవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు కానీ ధ్యానించినప్పుడు కానీ నిజంగా ఆనందం కలుగుతుందా? ఇక్కడ పిలుపులకు రాసిన పత్రికలు జ్ఞాపకం చేస్తాడు, ఎల్లప్పుడూ మీరు ప్రభునందు ఆనందించుడి అంటాడు. అయితే ప్రభునందు మనం ఆనందించేటువంటి ఆ రీతి ఎలా మనకు కలుగుతుంది? ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం ద్వారా కూడా నీవు అటువంటి ఆ యొక్క అనుభూతిని పొందగలవా అని ఆలోచించినట్లయితే, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో మరి నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, మనము చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎంతో మనల్ని బలపరుస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది. దేవుని వాక్యం మనకు మంచి ఆలోచన కలుగజేస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనము మరి అంతవరకు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మరి సరైనటువంటి ఆలోచన లేక మన మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతామో, దేవుని వాక్యము ఒక మంచి ఆలోచన కలిగిస్తుంది. ఆ ఆలోచన నిన్ను నడిపిస్తుంది. ఇది అనుభవాన్ని బట్టి కూడా మనం దైవ గ్రంథంలో చూడగలుగుతాం. ఎంతోమంది భక్తులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు వాళ్ళకి అనేకమైనటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచనలు దయచేశాడు. రెండవది, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యం మనం చదువుతున్నామో మన హృదయ వాంఛ తీర్చబడుతుంది. అంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ కోరిక తీర్చబడుతూ ఉంటుంది. నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలం చేయడం మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తే కనుక శ్రమలో కుంగిపోతూ ఉంటాం, వేదనలో బాధల్లో మనం కృంగిపోతూ ఉంటాం. అప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలు అదే నాకు నెమ్మదినిచ్చింది అనగానే ఎక్కడ లేనటువంటి ఆనందం మన జీవితంలో కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు దేవుని వాక్యం చదివినట్లయితే ఖచ్చితంగా ఈ అనుభవం నీలో వచ్చిద్దని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కరుణా కటాక్షాలు మనకి కిరీటంగా వస్తాయి. దేవుని వాక్యం నిన్ను బలపరుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం నిన్ను ఎంతగానో దృఢపరుస్తూ ఉంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని సంతోషంతో నింపుతుంది అని ఇక్కడ వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు అటువంటి అనుభవంలోకి రావాలి, అటువంటి అనుభూతిలోకి నువ్వు రావాలంటే కనుక దేవుని వాక్యాన్ని కేవలం ఒక పుస్తకం చదివినట్టుగా కాకుండా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఎప్పుడైతే నీ ఫీల్ అయి చదవగలవో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి కొద్ది కాల సమయంలో నీ పాదము చెంతకు వచ్చావు నాయన. ప్రభువా, నీ వాక్యములో ప్రభువా ఉన్నటువంటి మాధుర్యమును ప్రభువా మమ్మలను ఉజ్జీవింపజేసేది, ఆనందింపచేసేదని ప్రభువా ఆ మాధుర్యమును మేము గ్రహించే కృప దయచేయండి అయ్యా. ఈ వాక్యం తండ్రి మేము చదువుతుండగానే మా బాధలు, మా కష్టాలు, మా శోధనలు అన్నీ తీరిపోయి ఆనందముతో, సంతోషముతో మేము జీవించే కృప దయచేయండి. ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ప్రభువా, నీ వాక్యం దినదినం వింటుండగా ప్రభువా నాయనా వారికి ఉన్న అవసరతలు, అక్కర్లు, కలిమిలేమిలు తండ్రి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నావు నాయన. నిరాశ నిస్పృహల్లో కృంగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ద్వారా బలపరిచి లేవనెత్తి కృప చూపించమని, ఇద్దరి దీవెనలతో నింపుమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.